అండి ఉదయాన్నే లేచి ఇంటి ముందైతే ఊడ్చి చల్లేసి ముగ్గు అయితే వేసేసుకున్నాను. గుమ్మాలకైతే వేపాకులు తోరణాలుగా కట్టుకున్నాను అన్నట్టు. పరాభవనామ ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ. అందరూ బాగుండాలని, ఈ సంవత్సరం అంతా కూడా అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అని ఆ దేవునికైతే నేనైతే ప్రతి ఒక్కళ్ళ గురించి అయితే మొక్కున్నానండి. చూసారా మా పూజ గది ఎలా ఉందో. ఈ పూజ అలంకరణ అంతా గుడంతా శుభ్రం చేసుకోవడానికే నాకు చాలా టైం పట్టింది. శుభ్రంగా ఫొటోస్ అన్ని క్లీన్ చేసుకొని అంత అలంకరణ అయితే చేసుకున్నాను. పూజ అయితే చేసుకున్నాను. పూజ అమావాస్య వచ్చింది కదా, అమావాస్య వచ్చిందని చెప్పేసి కొంచెం లేటుగా చేసుకోమన్నారు కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం లేటే అయ్యింది. అన్నీ గుడంతా మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకొని అలంకరణ చేసుకునేసరికి చాలా టైం పట్టింది అన్నట్టు. చూసారా మా గుడి ఎలా ఉందో చూడండి. దేవుళ్ళకి అలంకరణ చేసుకొని నాకైతే చూసుకుంటూనే ఉండాలనిపిస్తుంది. అంత ఇష్టం అండి నాకు. చూసుకుంటూనే ఉంటాను. నా దిష్టే తగిలిద్దేమో మా దేవుళ్ళకి అనుకుంటాను అనమాట. నేనైతే అలంకరణ చేసుకొని అలా దీపం పెట్టుకొని కొద్దిసేపు దాకా మా దేవుళ్ళు అలా చూసుకొని తర్వాత వెళ్తాను నేను. చూసారా ఎంత బాగుందో, అసలు చూస్తుంటేనే చాలా బాగుంది కదా. అసలు పూలు పెడితే ఎంత చక్కగా ఉంటుందో. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మా పాప వాళ్ళకి, ఇక అట్లనే మా అత్తమ్మ వాళ్ళకి, ఇక పెద్దవాళ్ళు ఉంటారు కదా ఇంట్లో, వాళ్ళకైతే టిఫిన్ చేద్దామని చెప్పేసి వచ్చి టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇక్కడ పల్లీలు అయితే వేపేసుకున్నాను. పల్లీలు వేపుకొని చట్నీ చేసుకుందామని చెప్పేసి చట్నీ చేస్తున్నాను. చట్నీ చేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాను. పక్కన రైస్ కూడా కడిగి పెట్టుకున్నానండి. ఇక్కడ పులిహోర కోసం అని చెప్పేసి రైస్ కడిగి కుక్కర్లో పెట్టేస్తున్నాను. రైస్ కడిగి నానబెట్టేసుకున్నామంటే రైస్ కడగంలో పెట్టాం కదా, నానబెట్టుకోవాలి కదా, అందుకోసం అని చెప్పేసి రైస్ కడిగి ముందు నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకుని ఇప్పుడు చట్నీ అయితే పోపు పెట్టుకుంటున్నానండి. ఈ లోపు రైస్ నానుతూ ఉంటుంది కదా, ఇక చట్నీ పోపు పెట్టుకుందామని చెప్పేసి చట్నీ పోపు పెడుతున్నాను. కొంచెం అంత ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేసి ఎల్లిపాయ వేసి కొంచెం అంత పసుపు వేసి చట్నీ అయితే పోపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. నేను చూసారా రెడీ కూడా అవ్వలేదు, ఎందుకంటే పిచ్చి దానిలాగా ఎట్లా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి ఆకలి అవుతుందని గొడవ చేస్తున్నారు. మమ్మీ టిఫిన్ అంటే ఇక నేను కిచెన్లోకి వచ్చేసాను అనమాట. అంతే, ఇక రెడీ ఇవన్నీ చేసుకుంటా ఉంటే టైం సరిపోదని చెప్పేసి టిఫిన్ వేద్దామని చెప్పేసి వచ్చి ఇక చేస్తున్నాను అనమాట హడావుడిగా. ఇక చూసారు కదా, ఇక్కడైతే చట్నీ అయితే పోపు పెట్టడం కూడా అయిపోయింది. ఇక దోశలు అయితే వేస్తున్నాను. చూసారు, దోశలు వేస్తున్నాను అనమాట. ఇక దోశలు వేసి వాళ్ళకి ఇచ్చేసానంటే వాళ్ళు తింటారు కదా అని చెప్పేసి మిగతా పళ్ళ తర్వాత చేద్దామని చెప్పేసి ముందైతే వాళ్ళకైతే దోశలు అయితే వేస్తున్నాను అనమాట. దోశలు వేసి వాళ్ళకైతే టిఫిన్ అయితే ఇచ్చామనుకోండి, ఇక నిమ్మలంగా ఉంటారు. ఇక మన పని మనం చేసుకోవచ్చు. ఇక ఇక్కడ పక్కనే కడాయి పెట్టుకొని కడాయిలో 2 స్పూన్లు నెయ్యి అయితే వేసాను. నెయ్యి వేసి జీడిపప్పు అట్లా సేమియా కూడా వేసేసి వేపేసుకుంటున్నాను. వేపుకోవాలి. ఇవి బ్రౌన్ కలర్ మారేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఇలా వేపేసుకున్నామంటే వేపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పాలు కూడా వేడి చేసుకున్నానండి. వేడి చేసేసుకొని ఈ పాలు వేడైనాయి కదా, వేడయ్యాక సేమియాని అందులో వేసేసాను. వేసేసి అలాగే పంచదార కూడా వేసుకోవాలి. ఇలాచీ అయితే కొట్టేసాను. ఇలాచీ వేసాక పంచదార వేసాను. కొంచెం సేమియా 5 నిమిషాలు ఉడికాక నేను పంచదార అయితే వేస్తాను అనమాట. ఇక అట్లానే పంచదార కూడా వేసాను. ఈలోపు కొంచెం సాల్ట్ వేసానండి. స్వీట్కి సాల్ట్ వేస్తే బాగుంటుంది కదా. ఇక్కడ మామిడికాయలు కూడా తురిమి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అంటే పొట్టు తీసుకున్నాను, తురవడం కాదు, పొట్టు తీసి పక్కన పెట్టుకొని మిక్సీలో వేసుకుంటున్నాను. తురమలేదు నేను. కడాయి పెట్టి ఆయిల్ అయితే వేడయ్యాక పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు వేసుకొని ఇక పల్లీలు కొంచెం వేగాక ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసాను అనమాట. వేసేసి ఇవి కొంచెం వేగాలి. ఈలోపు నేను ఇంగువ పొడి అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంగువ పొడి వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసేసాను. పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కరివేపాకు వేసాను. 1 స్పూను పసుపు కూడా వేసాను. పసుపు వేసి మనం ముందుగా మిక్స్ చేసుకున్నాం కదా ఈ మామిడికాయ గుజ్జంతా కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి చేయండి. తురిమే కంటే కూడా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ 2 స్పూన్లు అయితే ఉప్పు అయితే వేసాను. రుచికి సరిపడ ఉప్పు మళ్ళీ చూసుకొని కలుపుకుందామని చెప్పేసి వేసాను. ఇక్కడ రైస్ కూడా అయ్యిందండి. రైస్ చల్లార్చుకుందామని చెప్పేసి రైస్ ఒక
గిన్నెలు అయితే వేసుకుంటున్నాను. చల్లార్చుకుందామని చెప్పేసి చల్లార్చుకుంటున్నాను. ఇక్కడ పక్కన ఆలుగడ్డ ఫ్రై చేశాను. రసం కూడా పెడుతున్నాను. చూసారా రసం అవుతుంది. అన్నం కూడా చల్లార్చుకున్నాను. అన్నం చల్లారేలోపు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ గుజ్జంతా ఇందులో రైస్లో వేసేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ శనగపప్పు అయితే నానబెట్టుకున్నాను. పూర్ణాల కోసం అని చెప్పి శనగపప్పు నానబెట్టుకున్నాను. శుభ్రంగా 2 సార్లు కడిగేసుకొని కుక్కర్లో వేసేసి ఉడికించుకోవాలి. మనము 2-3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసి వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసి 1 స్పూను పసుపు అయితే వేసుకున్నాను. ఇదేం లేదంటే కలర్ కోసమే కొంచెం పసుపు వేస్తే బాగుంటుంది. ఇక స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేశాను. స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నాను. ఉడికించుకున్నాక మళ్ళీ మనము బెల్లం వేయాలండి. బెల్లం ఇక్కడ నేను బెల్లం వేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిపోయింది అన్నట్టు ఇలా వేసి ఉడికించుకోవాలి. ఈలోపు నేను మైదా పిండి అయితే కలిపి ఉంచుకుందామని చెప్పేసి ఈ మైదా పిండిని కలిపి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఈ పిండి అయితే చూడు ఇలా ఉండాలి. బెల్లం వేసి దగ్గరికి ఉడికించుకోలేదు. ఉడికింది చూసారా, దగ్గరికి ఇలా ఉడికించేసుకోవాలన్నట్టు నీరు లేకుండా. ఇప్పుడు అన్నీ ఉండలు కట్టేసుకొని ఈ పిండిలో ముంచేసుకొని మనము పూర్ణాలు చేసుకోవటము అంతేనండి. స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకుని ఆయిల్ వేడయ్యాక పూర్ణాలు ఒక్కొక్కటి వేసుకోవాలి. భక్షాలు చేద్దాం అనుకున్నాను, కానీ మా ఇంట్లో అందరికీ పూర్ణాలు అంటేనే చాలా ఇష్టం అనమాట. అందుకోసం అని చెప్పేసి సరే పూర్ణాలే చేద్దాంలే అని చెప్పేసి ఇక పూర్ణాలు అయితే చేశానన్నమాట. అన్నీ ఇలా వేసేసుకొని తిప్పుకుంటూ మనము వీటిని అయితే బాగా కాల్చుకోవాలండి. చూసారా, అన్నీ ఈ విధంగా వేసుకొని తిప్పుకుంటూ మనము బాగా కాల్చుకోవాలన్నట్టు. హైలోనే పెట్టుకొని చేసుకోవాలి ఇదంతా. చూసారా, ఇలా అయిపోయినాయండి పూర్ణాలు. ఇవేనా అనుకుంటారేమో, ఆ గిన్నె నిండా అయితే వచ్చాయి, నేను చూపించలేదు అంతే మీకు. అయితే మా ఉగాది పండుగని ఇలా జరుపుకున్నాం అన్నట్టు.